న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం జనవరి 19న ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా వారోత్సవాలలో భాగంగా ఈరోజు స్థానిక సంత మార్కెట్లోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి బైకు ర్యాలీ నిర్వహించి నిడదవోలు సంత మార్కెట్లోని అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు జడ్పీటీసీ కోయే సూరిబాబు, నిడదవోలు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అంబేద్కర్ ఆశయవాదులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నిడదవోలులో మార్కెట్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేము పూలమాల వేసి ఇప్పుడే ఈరోజు వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్మృతి వనం తయారు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఒక విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది బహుశా దేశంలోనే అతిపెద్ద విగ్రహం. 125 అడుగులతో, అదేవిధంగా మరి అన్ని సదుపాయాలతో అక్కడ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ కింద మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు 400 కోట్ల రూపాయలతో ఇదంతా కూడా స్ఫూర్తి మనం తయారు చేయడం జరుగుతూ ఉంది. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత గౌరవించుకున్నా సరిపోదు, మనం ఎంత గుర్తు తెచ్చుకున్నా సరిపోదు. ఆయన ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి మరి ఆ రోజు కాన్స్టిట్యూషన్ రాయటంలో, రాజ్యాంగం రాయటంలో ఆయన చేసిన కృషి ఎవరూ కూడా మరవలేరు. ఈరోజు మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అనేక భిన్నమైన మరి లాంగ్వేజెస్, భాషలు ఉన్నా సరే, అనేక కల్చర్ ఉన్నా సరే, ఇవన్నీ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళేటట్టు ఈరోజు మన రాజ్యాంగం సృష్టించిన మహనీయుడు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, అతి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం వారికి ఎటువంటి అన్యాయం జరగకూడదు. మన దేశంలో ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా సమాన హక్కులు, సమాన అవకాశాలు ఈరోజు ఉండేటట్టు వారందరికీ కూడా చేయడానికి రాజ్యాంగం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ గతంలో సరైన గుర్తింపు లేకపోయినా సరే వారిని కేవలం రాజకీయం కోసం వాడుకున్న రాజకీయ పార్టీలు చూసాం.
కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ ముందే ఆయన చెప్పడం జరిగింది, నా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది, వారికి న్యాయం చేయడానికి పనిచేస్తుంది, వారికి గుర్తింపు ఇవ్వడానికి పనిచేస్తుంది, వారికి ఆర్థిక సహాయం ఇవ్వడానికి పనిచేస్తుంది, వారందరి కుటుంబాలు భవిష్యత్తు కోసం మా పరిపాలన పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అదేవిధంగా ఈ గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలందరికీ అతి ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ, అనేక సంక్షేమ పథకాల ద్వారా, అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూస్తూ ఉన్నారు. మొదటి అసెంబ్లీ సెషన్లోనే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ చెందిన వారందరికీ కూడా, వర్గాలకు చెందిన వారందరికీ కూడా 50% రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టులన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ చట్టం ఆ రోజు పాస్ చేయడం జరిగింది. జగన్ గారు ఏం చెప్పినా ఉట్టి మాటలు కాదు, చేతల్లో చూపిస్తారు. చట్టం ద్వారా హక్కులు కల్పించారు. ఈరోజు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటప్పుడు 50% ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్కి రిజర్వేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా నామినేటెడ్ వర్కులకు సంబంధించి 50%, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ చెందిన వారికి రిజర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో నోటి మాట కాదు, ఇవన్నీ కూడా చేతల్లో చూపించి చట్టాలు మనం పెట్టడం జరిగింది. ఈ బిల్స్ అన్నీ కూడా మొదటి అసెంబ్లీ సెషన్లోనే మనం పాస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి గౌరవం కలిగించేటట్టు, ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ, వారికి ప్రాముఖ్యత ఇస్తూ, మరి అనేక కార్పొరేషన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆ గౌరవం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి మన ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటూ వారికి కావలసిన అవసరాలన్నీ కూడా ఆర్థిక సహాయం చేయటం జరుగుతూ ఉంది అనేక సంక్షేమ పథకాల ద్వారా. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు స్థలాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆయన కలగన్నది అదే. మన రాజ్యాంగంలో, మన దేశంలో ఎవరికి అన్యాయం జరగకూడదు, వారి కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ అన్యాయం జరగకూడదు, అందరికీ సమాన హక్కులు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఆ రోజు రాజ్యాంగం పెట్టడం జరిగింది. మరి అదే పరిపాలన ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చూస్తూ ఉన్నాం. గత ప్రతిపక్ష పార్టీలు, అది తెలుగుదేశం అవనండి, మరి వారితో కలిసి పరిపాలన చేసిన జనసేన వారు అవనండి, కేవలం ఓట్ల కోసమే వాడుకుంటుంది తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్కి ప్రత్యేకంగా వారు చేసింది ఏమీ లేదు. ఎలక్షన్స్ రాగానే మైకులు పట్టుకుని స్పీచ్లు ఇవ్వడం తప్ప వారికి సహాయం చేసింది ఏమీ లేదు. వారికి ఉన్నత పదవులు ఇచ్చింది లేదు, వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు, వారికి ఆర్థిక సహాయం చేసింది లేదు, వారికి ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా చేతల్లో చూపిస్తా ఉన్నారు. ఉదాహరణకి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ చెందిన వారికి అతి ముఖ్యంగా అన్ని పథకాలు ఇస్తూ వస్తుంటే 4.5 సంవత్సరాలు ఈ పథకాలన్నీ కూడా ఈ డబ్బంతా వృధా అంటా ఉన్నారు, ఈ డబ్బంతా వేస్ట్ అన్నారు, ఈ డబ్బంతా కూడా అప్పులు తీసుకొచ్చి జగన్ గారు అప్పుల పాలు చేసేస్తున్నామన్నారు రాష్ట్రంలో. మరి ఈ డబ్బంతా కూడా, ఈ పథకాలన్నీ కూడా మన ఎస్సీ సోదరులకి, మన బీసీ సోదరులకి, మన అక్క చెల్లెమ్మలకి వెళ్తుంటే ఆ డబ్బంతా వేస్ట్ అన్నారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఏదైతే ఎస్సీ కుటుంబాలకి, బీసీ కుటుంబాలకి, మైనార్టీ కుటుంబాలకి, ఎస్టీ కుటుంబాలకి, అదేవిధంగా ఓసీ వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలకి ఇచ్చిన ఈ డబ్బంతా కూడా వేస్టా, అనవసరమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాలు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని, మళ్ళీ 2-3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయని మేము కూడా అదే పథకాలు ఇస్తామని బయలుదేరుతా ఉన్నారు. అంటే ఎలక్షన్లు ఉంటే ఒక మాట,
ఎన్నికలుంటే ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఏవైతే ఎన్నికల ద్వారా వారు హామీ ఇచ్చారో జగన్ గారు అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మరి ఎన్నికల కోసం కాదు, చంద్రబాబు నాయుడు లాగా మోసపూర్వకమైన రాజకీయం ఉండదు, ఓటకాలు నాటకాలు ఉండదు. ప్రజలకి ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట ఉండదు. ఈ రోజు ఏదైతే డాక్టర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారో అదే మార్గంలో నడుస్తూ ఈ రోజు న్యాయం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే ప్రభుత్వం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ, ఇవన్నీ కూడా మరి మనం ఎప్పటికీ మర్చిపోకుండా గౌరవిస్తూ 125 అడుగులతో చక్కగా 20 ఎకరాల్లో అతి ప్రాముఖ్యమైన ప్లేస్లో సెంటర్లో విజయవాడలో మనం ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొవాలని, ప్రతి గ్రామం వార్డులో అన్నింటిలో కూడా మనం ఇది సెలబ్రేట్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈరోజు ఇదే ఆశయాలతో ఆయన మార్గంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గంలోనే మేమంతా కూడా నడుస్తూ న్యాయంగా, నీతి న్యాయంగా మేమంతా కూడా ప్రజల సేవలోనే ఎల్లప్పుడూ ఉంటామని మరి తెలియపరుస్తూ మరి మీకు అందరికీ కూడా సెలవిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు.